రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు చైర్ నాదే అని అంటున్నారు. సో అలాంటప్పుడు మరి బీసీ ఎజెండాని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? సామాజిక న్యాయం ఎట్లా వస్తుంది? వారు చెప్పిన సందర్భం ఏంటి? మీకు అయిపోవచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక మేమే వస్తున్నామని ఒక పక్కన టీఆర్ఎస్ నాయకత్వం అడ్డగోలుగా రంకెలిస్తూ మాట్లాడుతుంది. అంటే మీరే వచ్చే పరిస్థితి ఏం లేదు, ఈ 10 ఏళ్ళు మేమే ఉంటాం, నేనే ఉంటానా అన్నాడు సందర్భోచితంగా. తప్పేముంది దాంట్లో? మేమే ఉంటాం, ఈ పార్టీయే మాకు నమ్మకం ఉంది, ప్రజల కోసం నేనే చేస్తా ఉన్నాం, మేమే ఉంటాం, నేనే ఉంటానన్నారు. ఒక సందర్భంలో మేమే అని సింబాలిక్గా మీరు బీసీని ముఖ్యమంత్రి చెయ్యాలి అనే ఒక చేసి చూపించండి అని మీ ప్రత్యర్థులు విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. వాట్స్ రాంగ్ ఏంటి? మేము ఎన్ని చోట్ల చేయలేదు. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య గారు ఉన్నారా లేదా? తెలంగాణ గురించి మనం చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ తెలంగాణ, అక్కడ సిద్ధరామయ్యని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి సిద్ధరామయ్య అయ్యారు, ఆయన లక్కిలి బీసీ అయ్యి ఉన్నారు. అట్లా కాదు. ఇక్కడ నేను అంటున్నాను, అశోక్ గెహ్లోట్ గారు ఉన్నారు ఉదాహరణకి, రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారిని చేయలేదా? ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ గారిని చేయలేదా? బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు తెలంగాణలో. మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదని అనుకోబాకండి, అవసరం అనుకున్నప్పుడు ఎవరినైనా చేస్తుంది. సో రేవంత్ రెడ్డిని కాదని బీసీని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారిని కాదని ఇంకో ఆయన తీసుకొస్తారంటే అసలు బేసిక్గా బ్రాడ్ కాన్సెప్ట్తో మేము ముందుకు పోతా ఉన్నాం. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఆయా సమయానుకూలంగా కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఏం కావాలంటే అది చేస్తే దానికి అందరూ ఏకీభవిస్తాం. పార్టీయే కదా అంతిమ నిర్ణయం.